మీడియా అయినా తెచ్చుకొనియండి, కొత్తగా ఏదైనా చేసుకొనియండి. ఇప్పుడు నా ఒక కంపెనీ కింద దగ్గర దగ్గర 20 ఫ్యామిలీలు. 20 ఫ్యామిలీలు అంటే ఒక 100 మంది. ఒక 100 మంది జీవితాలని వీళ్ళు రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదు అనే మేము అనుకుంటున్నాం. వాళ్ళ బ్రదర్ అంటే చెప్పలేము. ఒకవేళ తెలియకపోవచ్చు కూడా. దానికి కారణం కూడా చెప్తాం. ఎందుకంటే దీంట్లో మెయిన్ ఒక సాయి అనే ఒక అతను ఉన్నాడు. నేను డైరెక్ట్ పేరు చెప్తున్నా, నాకేం భయం లేదు. సాయి గారు కొంత ప్లానింగ్ ప్రకారం దీన్ని బయటికి రానియకుండా సీఎం గారి బ్రదర్స్ తో కలిసి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే ఆ 4 కంపెనీల కింద ఎన్ని ఓట్లు ఉన్నాయి, మా కాడ ఎన్ని ఓట్లు ఉన్నాయి గమనించాలి. కంపల్సరీ ఓట్లతో ఆయన ఓట్లు లెక్కేసుకున్నా సరే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మాకు అన్యాయం జరిగితే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా రాకుండా ఉండడానికి మేము 100% ట్రై చేస్తాం. ఏం అంటే 20 ఫ్యామిలీలు నా ఒక్క ఏజెన్సీ కిందన్నా ఇలాంటి 350 కంపెనీలు ఓన్లీ జిహెచ్ఎంసీలో ఉన్నాయి. అర్థమైందా? అంటే వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటారు? బ్లాక్ మెయిల్ చేయట్లేదన్నా, వాళ్ళు చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు నన్ను చంపడానికి